అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క మురికితుమ్మ కాయలు. ఈ కాయలని మురికితుమ్మ కాయలు అంటారు. ఈ చెట్టు మురికితుమ్మ చెట్టు. అయితే ఇది ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఈ మురికితుమ్మ అనే పేరు ఈ యొక్క బెరడుని కనుక మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి మురికి వాసనతోగా ఇది వస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ మురికితుమ్మ కాయలని మనం ఏ విధంగా వాడతారు మన వాళ్ళు అంటే, పూర్వము కుక్క కరిచినా ఎలుక కరిచినా ఇట్లా ఏది కరిచినా మన బాడీలోకి ఒక ఇన్ఫెక్షన్స్ గురి కాకుండా ఈ మురికితుమ్మ కాయలని వాడి మన వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు. ఏ విధంగా అంటే ఈ మురికితుమ్మ కాయలను తీసుకొచ్చుకొని ఇట్లా ఎండబెట్టుకొని దీన్ని చూర్ణం చేసుకొని అర్ధ చెంచా పరిమాణం పెరుగుతో కనుక తీసుకున్నట్లయితే 3 రోజుల నుంచి 5 రోజులు కనుక ఈ మురికితుమ్మ కాయల యొక్క చూర్ణాన్ని ఒక హాఫ్ స్పూన్ వరకు పెరుగులో కలిపి తీసుకున్నట్లయితే ఈ కుక్క కాటు సమస్యని ఎటువంటి బాధ లేకుండా వ్యాక్సిన్స్ బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ బాధ లేకుండా ఈ మురికితుమ్మ కాయలను వాడుకొని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనం పొందవచ్చు. అదేవిధంగా దీని ఆకులని వాతాలకి బాగా పనిచేస్తుంది. మురికితుమ్మ యొక్క ఆకులు, ఈ ఆకులు ఒక 50 ml నుంచి 30 ml వరకు కూడా ఈ ఆకుల్ని మనం తీసుకున్నట్లయితే వాతాలు పక్షవాతాలు సమస్యకు కూడా మంచిగా ప్రయోజనకారిగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ మురికితుమ్మ యొక్క చెట్టు బెరడు నుంచి తీసినటువంటిది బెరడు. ఇట్లా ఈ చెట్టుకు చాలామంది బెరడు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఎందుకు దీన్ని ఎక్కువ బెరడు తీసుకున్నారంటే ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఇక్కడ ఈ చెట్టు యొక్క గొప్పతనం. చిన్నపిల్లలు కాలు మీద కాలు వేసుకొని ఇట్లా మెల్లదిప్పు కాలు ఇట్లా ఒడిదిరిగినట్టు చేస్తూ ఉంటారు పిల్లలు. అట్లా చేస్తే కీడు అవుతుంది, మోషన్స్ అవుతాయి అని చెప్పేసి మనందరికీ తెలిసిందే. కానీ అలా వేస్తున్న పిల్లలకి గనక ఈ చెట్టు యొక్క బెరడుని మనం తీసుకొని మెడకు కానీ నడుము కానీ కట్టుకున్నట్లయితే ఆ సమస్య నుంచి దూరం అవుతుంది. పచ్చగా ఏదైతే మోషన్ వెళ్ళిపోతారో ఆ సమస్య కూడా తగ్గిపోతుంది. నోట్లోకి మందు ఇవ్వాల్సిన పని లేదు. ఆ బెరడుని మెడలో కడితే చాలు, నడుము కడితే చాలు, ఆ సమస్య అనేది తగ్గిపోతుంది. పిల్లలకి ఈ మోషన్స్ అవుతాయి, బాగా పచ్చగా వాసనతోటి కూడుకున్నటువంటి మోషన్స్ అవుతాయి. ఈ బెరడుని కడితే చాలు, ఈ బెరడైనటువంటి వాసన వస్తుంది. కానీ అట్లాంటి మోషన్స్కి, ఆ యొక్క ఎల్లో కలర్గా వచ్చే మోషన్స్కి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. కావున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బెరడుని సేకరించారు, అంతా బాగా సేకరించుకున్నారు. అంతా కూడా ఇది చక్కగా ఉపయోగాలు తెలుసు కాబట్టి వాళ్ళు సేకరించుకున్నారు. ముందుగా చెప్పుకున్నట్టుగా మనము పిల్లల్లో మోషను, ఆ కాళ్ళు ఒడిదిరిగినప్పుడు వచ్చేటువంటి మోషన్ దుర్వాసనతో కూడుకున్న వాటికి బెరడుని మెడలో కడతాం కదండి. అదేవిధంగా ఈ బెరడు యొక్క రసాన్ని పెద్దవాళ్ళకి టైఫాయిడ్ జ్వరాలు వచ్చినప్పుడు ఈ యొక్క బెరడు నుంచి తీసినటువంటి కషాయం కానీ ఈ యొక్క రసం కానీ హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే విష జ్వరాల నుంచి ముక్తి పొందవచ్చు. అంత ఔషధ గుణాలు ఉన్నటువంటిది ఈ మురికితుమ్మ చెట్టు. నమస్కారం.